గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రాంగానికి వీఆర్ఓ, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం వంటి పనులు చేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖపై సమీక్ష చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిగ్రీ అర్హత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ 2024ను చట్టం రూపంలో తీసుకురావాలని భావిస్తున్నది. అప్పుడే గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లను ఎలా నియమించబోతున్నారనే విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలి. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్న పోస్టుల డ్యూటీ ఛార్జ్లో చేర్చనున్నట్లు తెలిసింది. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్, ఇన్కమ్ వంటి సర్టిఫికేట్లతో పాటు పంచనామా, భూముల రికార్డులు, చెట్ల పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు సమాచారం. ఈ పోస్టుల్లోనే వారికే ల్యాండ్ సర్వే రిలేటెడ్ వర్క్స్లో అసిస్టెంట్ చేయడం, వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, భూ సర్వేకు సహాయకారిగా ఉండటం, విపత్తులు, ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అందించడం వంటి విధులు కూడా ఈ పోస్టుల్లోనే వారికే అప్పగించేలా డ్యూటీ ఛార్జ్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2020 అక్టోబర్కు ముందు గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థలు ఉండేవి. రెండూ కలిపి రాష్ట్రంలో 25,750 పోస్టులు ఉండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది. వారిని ఇతర శాఖలకు బదలాయించింది. ఫలితంగా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గ్రామాల్లో రెవెన్యూ సేవలను కొనసాగించడానికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. త్వరలోనే వీఆర్ఓల నియామకం. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారి లేక వీఆర్ఓలను నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. దీంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్న ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు 257, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు 970 తహసీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏ వ్యవస్థలు కలిపి రాష్ట్రంలో 25,000కు పైగా పోస్టులు ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయగా వారిని ఇతర శాఖలకు బదలాయించిందని, ఫలితంగా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. కాబట్టి వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను మళ్లీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.